వెలుగురి నాలుగు ప్రాంతం రావడం కాదు. ఈరోజు మన ముందు ప్రసంగితులుగా విజయ్ సాంగర్ మా మధ్యలో కూడా చాలా ఆశపడ్డారు. వారు కూడా చక్కటి పరిచయం జరుగుతారు. కాబట్టి నేనైతే మాట్లాడాను కానీ నాకు మాట్లాడు. కాబట్టి ఈ రాత్రి మరియు కూడా మా మధ్యలో సమయం వాళ్ళు అప్పచెప్తా ఉన్నాను. బాగా కార్యక్రమాలు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడాలి. ఆత్మ దేవుడికి స్తోత్రం. ఒక మాట మనం చూడాలి. క్రియ పైన కదా చదువుతారు వాటిని ఎవరు ఎవరు అలా ఈజీగా కూర్చోరు. చాలా మంచి ఈజీగా కూర్చోరు. ఫ్యామిలీ మాట్లాడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది కలుగుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే ఆశపడొచ్చారో, ఎంత ప్రయాసపడొచ్చారో, ఎంత ఇబ్బంది పడొచ్చారో, ఈ రాత్రి ఇది మొదలుకుంది. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక నూతన కార్యం చేయాలి. నూతన క్రియ చేయకూడదు. ఒక్క చేస్తుంటే హరిని చేస్తున్నా, నేను చేస్తున్న హరిని చేస్తుంది. దేవుడికి స్తోత్రం. రాత్రితో వాక్యం చెప్పేస్తారు కానీ చాలా మంది చావులు నేను నాటుతూ ఉన్నాను. కాబట్టి అదే విషయంలో సమయంలో మా మధ్య దైవ విలియం కూడా విలియం కేరీ గారు, విలియం సాంగర్ ఓన్ బ్రదర్ అండ్ ఓన్ హానరబుల్ పర్సన్ దేవుని పరిచయంలో బహుబలంగా వాడుకుంటున్నారు. మన విలియం కూడా చాలా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి వారికి విలియం కేరీ గారు చేస్తారు, వాటి పరిచర్య మరి ఫ్యామిలీ చేస్తారు. ఈ రాత్రి మరి ఇది కూడా సేవకులండి. నేను ఇస్తున్నాం. మీరు యాక్చువల్గా చెప్పాలంటే నా పరిచయంలో దేవుని చిత్తం బట్టి సేవకుల కుమారులు సేవకులు పరిచయం బిడ్డలు వాళ్ళు ముందుగా ఉండాలంటున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళకి తెలుసు చాలా బాగా పరిచయం బాగా ఉంటుంది. కాబట్టి నేను సమయాన్ని వల్ల చేస్తాను. ఈ సమయంలో గారు హల్లెలూయా. సంతోషం అందరికీ దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంతమంది సంతోషం ఉన్నారు? ప్రభు దేశ తగ్గించి తిరిగి పెట్టుకున్నా నాకు అర్థం అవుతున్న భాష. చాలా సంతోషం. గౌరవనీయులైన గనులైన దాని జనులు, చాలా పెద్దవారు,